ఏంట్రా ఇది? ఒక్క అన్ననే తీసుకొస్తానంటే ఎంతమంది అన్నాలు వచ్చారు? చూడడానికి ఎంతమంది వచ్చారంటే ఏదైనా చేయడానికి ఇంకెంతమంది వస్తారో. అన్నయ్య, వీరు మన పర్సనల్ లాయర్. నమస్కారం అండి. ఇతను మా వారికి అసిస్టెంట్. ఆగండి, లోపలికి ఎంతమంది పోతారు? లాపకయ్య బాబు, అనవసరంగా ఊపిరాకిపోద్ది. మీరు వెళ్ళండి సార్. రాయలసీమ నుంచి దొరస్వామి రాజు సీతారామరాజుతోని ములాఖాత్ చేయడానికి వచ్చిండ్రు. ఆయనే అన్నయ్య. ఏమండి, మీరేం భయపడకండి. విషయం అంతా నేను అన్నయ్యకి చెప్పాను. అన్నయ్య మిమ్మల్ని ఎలాగైనా బయటికి తీసుకొస్తాడు. ఇంకేం ఆలోచించకండి. రండి. నా తమ్ముడు, నేను తప్పప్పుల గురించి మాట్లాడడానికి రాలేదు. నిన్ను నిర్దోషిగా బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాను. వద్దు బావా, నన్ను బయటికి తీసుకెళ్ళొద్దు. ఆ సింహాచలం సంగతి నీకు తెలీదు బావా. ఆ సంగతి నీకు తెలీదు. వాడి వెనక ప్రెస్ ఉండొచ్చు, పబ్లిక్ ఉండొచ్చు, ప్రభుత్వం ఉండొచ్చు, మొత్తం ప్రపంచమే ఉండొచ్చు. కానీ నీ వెనక దొరస్వామి రాజు ఉన్నాడు. నిన్ను బయటికి తీసుకెళ్తా. భయం అంటే ఏంటో ఆ సింహాచలానికి చూపిస్తాడు. రామ్మా, చెల్లమని తీసుకెళ్ళండి. నమస్తే అన్న. ఏంటమ్మా, మీరు వస్తున్నారని తెలిసి అసెంబ్లీకి పోకుండా వచ్చానన్న. అదేంటి ఈ మధ్య టీవీలో ఎప్పుడు చూసినా అసెంబ్లీలో నిద్రపోతున్నావు? సెంటర్ లేచి నా బాడీకి బాగా పట్టింది. ఓటర్లు మెలకుగా ఉన్నారు, జాగ్రత్త. అలాగే ఏంటి లాయరు? నా నాలెడ్జ్తో ఒక్క మాట చెప్తాను. ఏం అక్కర్లేదు. ఒక మనిషిని రాత్రి గాని పగలు గాని ఒంటరిగా గాని గుంపుల్లో గాని బయట గాని లోపల గాని మర్డర్ చేస్తే ఎలా తప్పించాలో ఆలోచించండి. నా భావం నేను రిలీజ్ చేస్తాను. ఏంటి రిలీజ్ సార్? ఇది ఏమైనా పాత సినిమా ప్రింట్ అనుకున్నారా? పోస్టర్ వేసి టకామని రిలీజ్ చేసేయడానికి. అతను బాంబ్ బ్లాస్టింగ్ కేసులో అరెస్ట్ అయ్యాడు. లా నాలెడ్జ్ ప్రకారం బయటికి తీసుకురావడం చాలా కష్టం. వాళ్ళంతా ఎవరు? పోలీసులు. ఎందుకున్నారు ఇక్కడ? నేరస్తులు పారిపోకుండా చూడడానికి. ఒరే, రాష్ట్రంలో ఎన్నో కోర్టులు, ఎన్నో జైళ్లు, లక్షలాది మంది పోలీసులు, లాయర్లు ఎందుకున్నారని? ఎవరి కోసం? తప్పు చేసేవాడు ఒకడున్నాడు కాబట్టి. తప్పు చేసిన ప్రతి వాడికి తప్పించుకోవడం తెలియకపోవచ్చు, కానీ నా భావన బయటకు తీసుకురావడం నాకు తెలుసు. ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండగా చాలా కష్టం సార్. అవతల వాడిని కష్టపెట్టడం తెలిస్తే మనకి ఏది కష్టం కాదు. అది వీళ్ళకి అర్థం కాదు. మా బావకు ఆపోజిట్ గా వాదించే ఆ పీపీ గాడు ఇల్లు ఎక్కడ? ఎవరండి మీరు? ఏంటి ఇదంతా? ఎందుకు వచ్చారు? రాయలసీమ దొరస్వామి రాజన్న పంపించాడు. నువ్వు రేపు కోర్టులో సీతారామరాజు అన్న కేసు వాదించకూడదు. జడ్జి ఏమడిగినా నువ్వు అవును కాదు అని మాత్రమే చెప్పాలి. ముక్క తేడా వచ్చిందో ముక్కలు ముక్కల కింద నరికేస్తా. వీడి పెళ్ళాం పిల్లల్ని లాక్కురండి. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల, నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు పెడుతుందో